హనుమంతుడు ఎంత శక్తివంతమైన దేవుడో భక్తులకు బాగా తెలుసు. ఆయనను పూజిస్తే దుష్ట శక్తుల నుంచి విముక్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇక శ్రీరామ నామస్మరణ చేసిన వాళ్లను ఈ రామబంటూ అనుక్షణం తోడునీడగా వెన్నంటి కాపాడుతాడని భక్తుల నమ్మకం. ఇక మన దేశంలో ఎన్నో ప్రఖ్యాత ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నప్పటికీ తెలంగాణలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రానికి ఉన్న విశిష్టత, ప్రత్యేకత వేరు. కొండలు, లోయలు, సెలయేరుల మధ్యన ఉన్న కొండగట్టు ఎంతో ప్రసిద్ధి చెందింది. సహజ సిద్ధమైన ప్రకృతి రమణీయత, సౌందర్యంతో భక్తులను, పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుంది. కొండగట్టు మీద ఉన్న ఆంజనేయుని ఆలయం నిర్మాణం 400 ఏళ్ల క్రితం జరిగిందని దేవాలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. స్వయంభూగా వెలిసిన ఇక్కడి ఆంజనేయుడిని దర్శించుకొని ఆ స్వామి అనుగ్రహం పొందడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాక చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. భక్తులు ఎంతో మహిమాన్వితంగా భావించే ఈ క్షేత్రం కరీంనగర్ జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వేములవాడ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో కొండగట్టు ఉంటుంది. ఈ క్షేత్రంలో సహజ సిద్ధంగా వెలిసిన కోనేటిలో పుణ్య స్నానం చేస్తే భక్తులు తాము చేసిన పాపాలు పోయి మోక్షం కలుగుతుందని నమ్ముతారు. అలాగే వ్యాధులు ఉన్నవారు, సంతానం లేనివారు పూజలు చేస్తే తప్పక ఫలితం ఉంటుందని నమ్ముతారు. ఈ ఆలయంలో 41 రోజుల పాటు గడిపితే ఎలాంటి వ్యాధి అయినా నయమవుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయానికి సంబంధించి ఓ కథనం ప్రచారంలో ఉంది. 400 ఏళ్ల క్రితం కొడిమ్యాల పరిగణాల్లో సింగం సంజీవుడు అనే యాదవుడికి ఆంజనేయ స్వామి కనిపించినట్లు కథనం ఉంది. సంజీవుడు ఆవులు మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చిన సమయంలో ఒక ఆవు మందలో నుండి తప్పిపోయిందట. ఆ ఆవును వెతుకుతూ అలసిన సంజీవుడు ఒక చింత చెట్టు కింద సేదతీరుతూ నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు హనుమంతుడు కలలో కనబడి తాను కోరంత పొదలో ఉన్నానని, తనకు ఎండ, వాన, ముండ్ల నుండి రక్షణ కల్పించమని, నీ ఆవుజాడ అదిగో అని చెప్పి అదృశ్యమయ్యాడట. అప్పుడు సంజీవుడు ఉలిక్కిపడి లేచి ఆవును వెతకగా శ్రీ ఆంజనేయుడు కంటపడ్డాడట. తన సహచరులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించాడట. ఓవైపు నృసింహస్వామి, మరోవైపున ఆంజనేయ స్వామి ముఖాలు కలిగిన ఆ విగ్రహాన్ని గ్రామస్తులంతా కలిసి ప్రతిష్ఠించారట. ఇక్కడ ఆంజనేయుడు 2 ముఖాలతో కనిపించడం, శంకు చక్రాలు హృదయంలో సీతారాములను కలిగి ఉండడాన్ని విశేషంగా చెప్పుకుంటారు. ఇక ఈ మహిమాన్విత క్షేత్రానికి సంబంధించి ఓ పురాణ చరిత్ర కూడా ప్రచారంలో ఉంది. త్రేతాయుగంలో రామ రావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్ఛపోతాడు. ఆ సమయంలో ఆంజనేయుడు సంజీవన తెచ్చే క్రమంలో ఆ మూలికలో ఉన్న పర్వతం పెకిలించుకుని తెస్తుంటే కొంత భాగం ఈ ప్రాంతంలో పడిందని, అదే ఈ కొండగట్టుగా ప్రసిద్ధి చెందిందని చెబుతారు. అంతేకాదు, ఇప్పుడున్న ఈ ఆలయాన్ని 160 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. కొండగట్టు అంజన్న ఆలయంలో ఏడాదిలో పలు ముఖ్యమైన దినాల్లో ఉత్సవాలు, పూజలు, పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఈ ఆలయంలో ఏటా చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్ చిన్న జయంతి, వైశాఖ బహుళ దశమి నాడు పెద్ద హనుమాన్ జయంతులను ఘనంగా నిర్వహిస్తారు. ఈ జయంతి ఉత్సవాల్లో ఆంజనేయ స్వామి దీక్ష చేపట్టిన లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకున్న తర్వాత ఆలయంలో ముడుపులు కట్టి వెళ్తారు. ఇక పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో 3 రోజుల పాటు హోమం, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొండగట్టు ఆలయంలో ఉగాది రోజు పంచాంగ శ్రవణం, చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం, శ్రావణ మాసంలో సప్తాహ ఉత్సవాలు, ధనుర్మాస ఉత్సవాల్లో 4 రోజుల పాటు తిరుప్పావై, గోదారంగ నాయకుల కళ్యాణం, వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు స్వామివారి దర్శనం, లోక కళ్యాణం నిమిత్తం ప్రపంచ శాంతి కోసం ఏటా 3 రోజుల పాటు శ్రీ సుదర్శన మహాయాగం తదితర ముఖ్యమైన కార్యక్రమాలను నిర్వహిస్తారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని భక్తుల మొర ఆలకించే మనస్సున్న దైవంగా కొండగట్టు అంజన్నగా ప్రఖ్యాతిగాంచిన ఆ ఆంజనేయుని కృపకు పాత్రులవుతారు.